మన తిరుమలలో 7 కొండలు ఉంటాయి. కానీ ఆ 7 కొండలకు శ్రీవారి ఆజ్ఞ మేరకు ఒక్కొక్క కొండకి ఒక్కొక్క పేరు ఉంది. వాటి పేరు మీకు తెలుసా? 7 కొండల చుట్టూ 7 కొండలు దాటితే గానీ ఆ శ్రీవారిని దర్శించుకోలేము మనం. ఆ 7 కొండలంటే ఒక్కొక్క కొండకి ఒక్కొక్క దేవుడు ప్రతిష్ఠై ఉన్నాడు. వాళ్ళ స్వయంభూ వెలిసిన ఒక కొండ అనమాట. సో, అలా 7 కొండలు దాటాకే మనం శ్రీవారిని కలుస్తాము. శ్రీవారి ఆజ్ఞ మేరకు మనం గరుత్మంతుడు తెచ్చిన కొండ పేరు గరుడాద్రి. అండ్ శ్రీ మహావిష్ణువు చేతితో హతమైన వృషభ సూర్యుడి పేరుతో వృషభాద్రి అని పేరు. అలాగే ఇంకొకటి మూడోది హనుమంతుని తల్లి అంజని దేవి తపమాచరించిన కొండ అంజనాద్రి అని పేరు అనమాట. అలాగే కొండపై తొలిసారి తలనీలాలు ఇచ్చిన భక్తురాలు నీలాంబరి పేరిటి నీలాద్రి అని పేరు. ఇంకొకటి ఫిఫ్త్ది ఆదిశేషుడు పేరు మీద శేషాద్రి. 6 పాపాలను దహించుకునేది కొండగా వెంకటాద్రి అనేది ఉన్నది. పుష్కరిణి తీరాన తపస్సు చేసిన భక్తుడు నారాయణుడి పేరిట నారాయణాద్రి అని పేరు. 7 కొండల పేర్లు ఉన్నాయి. మనం శ్రీవారిని దర్శించుకోవాలంటే ముందు ఆ 7 కొండలు దాటాకే మనం దర్శించుకోవాలి. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.